షడంగ పానీయం లేదంటే షడంగ కషాయం. దీన్ని ఆయుర్వేదంలో పిత్త కండిషన్ ఎక్కువగా ఉండి, హై ఫీవర్ ఉన్నప్పుడు అండ్ స్టమక్ రిలేటెడ్ ఏదైనా ఇరిటబిలిటీ, ఇండైజెషన్, ఇన్ఫెక్షన్ లాంటి కండిషన్‌లో ఫీవర్ వచ్చినా గూడా ఈ షడంగ పానీయం గాని, షడంగ కషాయం గాని యూజ్ చేస్తారు. ఈ షడంగ పానీయంలో 6 రకాలైనటువంటి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ముస్త ఇది తుంగ ముస్తలు. దీని యొక్క వేళ్ళు చలవ చేస్తుంది. అలాగే పర్పాటక అనేది మీకు ఇది బయట పెరుగుతుంది. ఇది కూడా చలవ చేస్తుంది. అండ్ ఉషీర వట్టి వేళ్ళు మనం కూలర్‌లో వాడతాం గదా! వేళ్ళు, ఆ వట్టి వేళ్ళు. చందనం ఇది కూడా చలవ చేస్తుంది. అందరికీ తెలిసిందే. ఉదిచ్చ ఇది కూడా ఒక చిన్న ప్లాంట్ మీరు రెగ్యులర్‌గా చూసుండరు. నాగర అంటే శుంఠి కూడా బాడీకి చలవ చేస్తుంది. సో, ఈ 6 రకాలైనటువంటి ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేసేది ఈ షడంగ కషాయం. ఇవన్నీ బాడీకి చలవ చేస్తుంది. బాడీలో ఉన్నటువంటి పిత్తాన్ని, హీట్‌ని తగ్గిస్తుంది. ఎవరైతే మాకు ఈ సమ్మర్‌లో ఎక్కువగా హీట్ అయిపోతుంది. మా బాడీ హీట్ టైపు మాకు చాలా వేడైపోతుంది. అండ్ ఈ వడదెబ్బ నుంచి ఎండాకాలంలో తట్టుకోవాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా మెయింటైన్ చేయాలి అని అనుకుంటే ఈ షడంగ కషాయం అనేది బెస్ట్ చాయిస్ అన్నమాట. ఈ షడంగ కషాయం మీకు 200 ఎంఎల్ మీకు రూ. 200లో దొరుకుతుంది. లేదంటే షడంగ క్వాథ చూర్ణం కూడా దొరుకుతుంది. అంటే ఈ ఇంగ్రీడియెంట్స్ తయారు చేసినటువంటి రా పౌడర్ అన్నమాట. ఈ షడంగ కషాయం మీరు ఒక 25 ఎంఎల్ అంటే 5 క్యాప్స్ 1 క్యాప్ మీకు 5 ఎంఎల్ వస్తుంది. అలా 5 క్యాప్స్ తీసుకొని మీరు ఒక 1 లీటర్ వాటర్‌లో యాడ్ చేసి పెట్టుకుంటే మీకు రోజంతా గూడా కొద్దిగా తాగుతూ ఉంటే మీకు ఈ ఎండకి వడదెబ్బ తగలకుండా ఉండడం, బాడీ హీట్‌ని తగ్గించడం, డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడడం, ఈ సమ్మర్‌లో మీకు కూల్‌గా అయిపోతుందనమాట ఈ షడంగ పానీయం, కషాయం తీసుకుంటే. అలాగే ఈ షడంగ క్వాథ చూర్ణం తీసుకుంటే దాన్ని మీకు 2 టీ స్పూన్స్ 10 గ్రామ్స్ తీసుకొని 1 లీటర్ వాటర్‌లో యాడ్ చేసి మరిగించి అలా హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసి దాన్ని హాఫ్ అయిన తర్వాత వడగట్టి దాన్ని బాటిల్‌లో పోసుకొని మీరు రోజంతా కొద్దిగా తీసుకుంటూ ఉంటే మీకు ఎండాకాలంలో ఎక్కువ హీట్ చేసే వాళ్ళకి, స్వెట్టింగ్ వచ్చే వాళ్ళకి ఇది ఎండాకాలంలోనే గాదు. మామూలుగా హీట్ ఉన్న వాళ్ళకి ఏ కాలంలో అయినా మా బాడీ చాలా ఎక్సెస్ హీట్ ఉంటుంది అనుకునే వాళ్ళకి వేరే సీజన్‌లో గూడా మీరు అప్పుడప్పుడు ఒక కంటిన్యూయస్‌గా ఒక 1 వీక్, 10 డేస్ అలా వాడుతూ ఉంటే మీ బాడీలో ఉన్నటువంటి హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు బాగా పిత్తం అనేది పెరిగిపోయి బాడీ హీట్ పెరిగిపోతుంది కాబట్టి దాన్ని మనం ఇమ్మీడియేట్‌గా కూల్ చేయాలి. అటువంటి కండిషన్‌లో ఈ షడంగ కషాయం ఇస్తే ఇమ్మీడియేట్‌గా మనకి బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఫీవర్ తగ్గుతూ ఉంటుంది. బాడీలో హీట్ పెరగడం వలన మైండ్ కూడా హీట్ ఎక్కిపోయి వాళ్ళకి హాలుసినేషన్స్ వస్తాయి. అటువంటి హాలుసినేషన్స్ కూడా తగ్గిస్తుంది. అండ్ మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ కండిషన్‌లో ఫీవర్ వచ్చినా గూడా ఇది యాంటీ మైక్రోబియల్‌గా పనిచేస్తుంది కాబట్టి మీకు స్టమక్‌లో ఏదైనటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా గూడా తగ్గిస్తుంది. సో, మీకు ఈ సమ్మర్‌లో వడదెబ్బ తగలకుండా ఎక్కడికెళ్ళినా బాడీ కూల్‌గా ఉండాలి అని అనుకుంటే ఈ షడంగ కషాయం అనేది మీరు రెగ్యులర్‌గా ఈ సమ్మర్ అయిపోయేంత వరకి యూజ్ చేయొచ్చు. అండ్ మీరు దీన్ని యూజ్ చేసే ముందు ఒక రోజు టెస్ట్ చేసి చూడండి. కొంతమందికి కొన్ని ఇంగ్రీడియెంట్స్ పడదు, మాకు స్టమక్ ఇరిటేషన్ వస్తుంది అని అంటారు. అటువంటి వాళ్ళు 1 డే ట్రై చేసి చూడండి. మీకు బావుంటే కంటిన్యూ చేయండి.